guys, good morning. Welcome back to my 50th vlog. So, as I told you, 50th vlog రోజు హోమ్ టూర్ చేస్తా అని. సో ఇప్పుడే ఫుల్ హోమ్ టూర్ చెయ్య. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే హాఫ్ అంటే ఇంట్లో లోపల ఎట్లుందో మీకు చూపిస్తా. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియోకి 20 లైక్స్, ఎక్కువ కూడా పెడతలేదు, 20 లైక్స్ అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు మనకి. ఈ వీడియోకి 20 లైక్స్ చేస్తే నేను ఫుల్ హోమ్ టూర్ వీడియో అయితే మీకు పెడతా. సో ఇప్పుడైతే ఏం లేట్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో అదేంటంటే థ్యాంక్ యూ ఆల్. సో 50 డేస్, ఈ 50 డేస్ ఏవైతున్నాయో నాకు మీరు చాలా మంచి సపోర్ట్ చేసిర్రు. సో మనం 106 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చినాం. అండ్ ఇంకా పోతూనే ఉంటుంది. సో మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలి. మీరు ఇప్పుడు చెప్తున్నా, నా 50% అది గోల్ అయిపోయింది కాబట్టి నేను ఒకటి చెప్తున్నా. మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి. వితౌట్ థింకింగ్ దాన్ని స్టార్ట్ చేసేయండి ప్యాషన్ని. సో మీరు గ్రో అవ్వండి. మీ ప్యాషన్ని మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని చేసుకుంటూ పోండి. వన్ డే యూ విల్ బి సక్సెస్ఫుల్. ఈరోజు నేను సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, బట్ తీస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఎనీ ఫైన్ డే ఐ విల్ గెట్ రీచ్. ఏదో ఒక వీడియోకి వస్తుంది, పక్కా వస్తుంది. మనం చేద్దాము, విల్ డూ ఇట్. అండ్ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేనే దిగాలనా, విషయానికి ఇద్దామా ఛాన్స్. సో ఈరోజు వీడియో విషగాడు తీస్తాడు. సో అంటే చూసుకుంటా, విషగాడు బాగా తీస్తే నేను పెడతా, లేకపోతే నేనే తీసి నేనే డీటెయిల్ ఇచ్చి మీకు పెడతా. సో ఇక మనం స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్, సో ఇదైతే మా మెయిన్ డోరు. మీకు చెప్పినా కదా 20 లైక్స్ బయట నుంచి వెళ్ళిస్తా, లేకపోతే లోపల నుంచి ఇంతే. సో ఇది మా మెయిన్ డోరు. అండ్ ఇది మా ఇంకో డోరు. అటు సైడ్ చూపి, అది థర్డ్ డోరు. 3 డోర్లు అయితే ఉన్నాయి. సో 3 మా ఇంట్లోకి ఎంటర్ అయ్యేందుకు 3 డోర్లు ఉన్నాయి. మేము 2 వాడుతున్నాం. ఒకదాన్ని డైనింగ్ టేబుల్ ఏదైతే ఉన్నదో అది బ్లాక్ చేసింది. సో ఇట్లా ఇటు నుంచి ఎంటర్ అవుతాం, ఇటు నుంచి ఎంటర్ అవుతాం. సో ఇటు చూసుకుంటే ఇది సెల్ఫ్ మేడ్ డిఐవై సోఫా. ఇది నేనే చేసిన సోఫా. అంటే ఏం లేదు, ఇది నా ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తున్నా, క్యాజువల్గా ఏ ఎట్లుంటే అట్లనే చూపిస్తున్నా. అన్నిటినీ రెడీ చేసి అట్లేం చూపిస్తలే. ఇక్కడ చెప్తున్నది నేను అట్లనే చూపిస్తున్నా. సో ఏంటంటే ఇది నేను హాస్టల్లో చదువుకుంటుండే కదా, ఆ పరుపు ఖాళీగా ఉన్నది. అండ్ టీపై మా ఇంట్లో వాడతలేరు. సో నేనేం చేసిన, ఒక చైర్ వేసిన, టీపై వేసిన, దాని మీద పరుపు వేసిన, దాని మీద ఇక చెద్దరు వేసేసరికి అది నార్మల్ కౌచ్ లెక్క అయిపోయింది. సో దాన్ని ఇక వాడుతున్నాం. అప్పుడప్పుడు ఇసుగాడు దీని మీద వంటాడు. అండ్ ఇది చూసుకుంటే లలితాదేవి. అండ్ ఇది నేను క్యాజువల్గా వెల్కమ్ అని పెట్టి నేను విషుగాడు మేమిద్దరం చేసినాం. అండ్ ఈ గణపతికి ఒక స్టోరీ ఉంది, మీకు షేర్ చేస్తా ఏదన్నా ఒక వీడియోలో. మీకు ఆ గణపతికి అండ్ మా ఇంటికి ఉన్న స్టోరీ షేర్ అయితే చేస్తా. కాదు, నేను ఫుల్ టూర్ ఇస్తాను కదా, ఆ టూర్ రోజు నేను మీకైతే ఈ గణపతికి అండ్ మా ఇంటికి ఉన్న సంబంధాన్ని అయితే షేర్ చేస్తా. అండ్ మేము ఇంటికి వచ్చినప్పుడు ఫొటోస్ దిగుతాం కదా, హౌస్ వార్మింగ్ సెరమనీలో ఫొటోస్ దిగినాం. ఈ ఒక్క మెమరీయే మాకుంది. ఎందుకంటే మిగతా ఈ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి హార్డ్ డిస్క్ ఖరాబ్ అయినాయి. మేము హార్డ్ డిస్క్ ఖరాబ్ అయింది అని మళ్ళీ తెప్పించుకుందాం లేదని వదిలేసినాం దాన్ని. ఫొటోస్ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయి కానీ కరెక్ట్ అయినాయి, దాన్ని మళ్ళీ మంచిగా చేయించుకోవాలి. సో చేయించుకుందాం. అండ్ ఇది చూసుకుంటే దక్షిణామూర్తి. సో అండ్ ఇది ఒక కిటికీ, ఇది క్యాజువల్గా డిజైన్ ఉండడానికి కిటికీ. అండ్ ఈడనైతే మంచిగా షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సో ఈడ నా బైజూస్ బుక్స్, ఇవి అయితే బైజూస్ బుక్స్. అండ్ ఇవి కొన్ని బాటిల్స్, ఏదైనా ఎమర్జెన్సీకి బాటిల్స్ వాడుకోవాలి. అండ్ అవి స్లేట్ పెన్సిల్స్. సో ముగ్గు, నా ట్యాబ్ ఏదైతే ఉన్నదో దానిది ఇగో ఆడ బాక్స్ ఉన్నదా. ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఉన్నది, అమ్మ ఫోన్ బాక్సు.
అండ్ కింద ఇవి అయితే నార్మల్గానే అయితే అన్ని పెట్టేసి ఉన్నాయి. సో ఇది ఇటు సైడ్ది. అండ్ సో ఇది చూసుకుంటే మా డైనింగ్ టేబుల్. సో ఇది మా డైనింగ్ టేబుల్. అండ్ దీని మీద రైట్ చూపిస్తాం. దీని మీద అంత చెత్త నింపి పాడేస్తుంది అమ్మ. ఇగో ఇవన్నీ తొక్కులు, ఇవి తొక్కులు, పెరుగు అన్నీ ఏమేమో పెడుతుంది. ఇగో ఇవి అంగన్వాడీలు ఇస్తారు కదా, ఆ స్నాక్స్ ఇవన్నీ నింపి పెడతారు. ఇక్కడ మెస్ ఎప్పటి నుంచి మెస్ ఉంటుంది. అండ్ ఇది మన కెటిలు. సో కెటిల్ ఎందుకో కూడా తెలియకపోతే ఇక ఎందుకు కెటిల్ నీళ్ళు గరం చేసుకొని ఓకే చెప్తున్నా క్రింజ్ అయినా కానీ చెప్తున్నా. అండ్ ఇది టీవీ ఇన్ఫినిక్స్ది 36 inches టీవీ, 32 inches టీవీ. అండ్ ఇటు సైడ్గా మీకు చూపించేసిన దక్షిణామూర్తి ఉన్నాడు. ఇగో ఈ సైడ్ అయితే మొత్తం కవర్ అయిపోయింది. అండ్ కింద ఇది నెంబర్ 1 కర్నూల్ సోనా మసూరి రైస్. వావ్. సో ఈడనైతే కింద బియ్యం బస్తాలు ఉంటాయి. అండ్ ఈడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే చూడు వెజిటేబుల్స్ లైక్ కొంచెం పొటాటోస్, ఆనియన్స్, ఎల్లిపాయ, టమాటోస్ అవన్నీ ఈడ పెడతారు. అండ్ ఇక హాల్ అంతా చూపించిన అనుకుంటా మీకు. ఇగో ఈడ వేములవాడ రాజన్న. అండ్ ఇది చూపించలే, ఇదేంటంటే ఇది మన బుక్ షెల్ఫ్. సో ఇలా అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి. ఇలా మా తాత బుక్స్ కూడా ఉంటాయి. ఇగో ఇటు సైడ్ అన్నీ మా తాత బుక్లు. ఇగో ఇటు సైడ్ అన్నీ మా తాత బుక్స్. ఇగో ఇవన్నీ స్టోరీ బుక్స్. సో ఇగో ఒకటి చూపిస్తున్నా. ఇగో ఇలా స్టోరీ బుక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇగో పెద్ద బాల శిక్షలు 2, 1, 2. సో అమ్మ లెక్చరర్ కాబట్టి జూనియర్ లెక్చరర్ APPS ఇది. అండ్ ఇది కంప్యూటర్ గురించి కోర్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ గురించి మొత్తం బుక్, టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అని. ఇగో ఇది నేను వాడుకుంటా. సో ఇది ఆ బుక్ మొత్తం మైక్రోసాఫ్ట్ గురించి మొత్తం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కంప్యూటర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, OS ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నా ప్రజెంట్ OS కాదు, Windows 97, 98 లేదంటే విండోస్ ఎర్లీ ఉంటాయి చూడు, అవి ఎట్లా నడుస్తాయి అంటే ఇప్పుడు మన సిస్టమ్ ఖరాబ్ అయింది అనుకో దాన్ని రిపేర్ కూడా చేసుకోవచ్చు ఈ యూజర్ మాన్యువల్ చదువుకొని. అండ్ మీదన్నీ దేవుళ్ళ పుస్తకాలు ఉంటాయి ఈ సెల్ఫ్లో. సో ఈ సెల్ఫ్ అంతా నాది. సో JEE, MCET, ఇగో నాది ఎలక్ట్రికల్ టెక్నీషియన్ది, బ్రిడ్జ్ కోర్సు చాలా ఉంటాయి. ఇవన్నీ స్టోరీ బుక్స్ అండ్ పెద్దవాళ్ళ శిక్ష ఇవి నా బుక్స్. అండ్ ఇటు అద్దము, మేకప్ ఐటమ్లు ఉంటాయి. అండ్ ఇవన్నీ దేవుని బుక్స్. మీద మెడిసిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇగో ఈ హౌలగాడు ఊకే ఇల్లు అయితేనే ఉంటాడు, ఊకే సిక్ అయితేనే ఉంటాడు. వాని కోసం అయితే మెడిసిన్స్ అయితే ఇంట్లోనే ఇచ్చిన మెడికల్ షాప్ అయితే పెట్టుకున్నాం. మీకు ఒకటి చూపిస్తా. ఇగో నాదిగో నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయట తీసి పెడతా. ఇది నా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది దానికన్నా ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఇది విష్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది ఇట్లా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అమ్మ స్టాంపు, గ్రీన్ పెన్ను అవన్నీ పెట్టుకునేందుకు ఈ బాక్సులు. అండ్ ఇంకేమున్నాయి, ఇగో ఇలా మంచి అద్దం ఉంది. అంటే ఇది చెప్తా, ఇది సెకండ్ అద్దము. దీనికన్నా ముందు ఇది బ్లూ కలర్ది సైడ్లో ఇట్లా బ్లూ కలర్ ఉంటుండే, అది నేను ఈ అవలాగాడు ఇద్దరం కలిసి మేము దీన్ని ఇక్కడ క్రికెట్ ఆడతాం అనమాట. ఇక్కడ ఇది మా పిచ్చు, ఇదంతా ఇగో బౌలింగ్ ఈ నుంచి వెళ్ళి ఆడ బ్యాటర్ ఉంటాడు. సో నేను బౌలింగ్ చేసిన, విషయాడు బ్యాటింగ్ పడ్డాడు, అనుకోకుండా బౌన్సర్ పోయింది, ఇక అద్దంకి తాకి పలికి అయితే పోయింది. ఇప్పుడు కూడా జస్ట్ మిస్ పోతుండే కొంచెం గట్టిగా అయితే. సో ఇంకా చూపిస్తా, కిచెన్ కూడా పోదాం ఇప్పుడు. సో ఇప్పుడే వీడియో మంచిగా అయింది. సో చూడండి 20 లైక్స్ అందరు 20K 20 lakhs కాదంటారు కదా, మన చిన్న ఛానల్ కాబట్టి మన చిన్న టార్గెటే 20 likes, దాన్ని ఫినిష్ చేయండి గాయ్స్. ఇగో ఇది కప్బోర్డ్ లాంటిది, అంటే ఇది డిజైనరీ అల్మారీ. సో ఇందులో ఇగో అమ్మకు వచ్చిన అవార్డ్స్, ఇగో నాకు వచ్చిన అవార్డ్స్ నా లోపల 2 ఉన్నాయి, ఇగో ఈడొకటి ఉన్నది. సో ఇట్లా మా వచ్చిన అవార్డ్స్, మా ఫొటోస్, ఇగో నేను చదువుకున్న బాబా సత్యసాయి బాబాది ఆ స్కూల్ది. అండ్ ఇది అమ్మ వాళ్ళ SSC బ్యాచ్ వాళ్ళ మెమెంటో అది. అండ్ ఈడ అంతా చెత్త పాడైంది అనుకోకుర్రి, ఇది ఛార్జింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ 2 సాకెట్లు ఉంటాయి, ఇక్కడ మేము ఛార్జింగ్ పెట్టుకుంటాం అన్నీ. సో ఇదైతే ఒక లెనోవో ట్యాబ్. మీకు ఇందులో మా పాత ఫొటోస్ ఉన్నాయి, మీరు ఈ వీడియోలో కామెంట్ చేస్తే, ఆ పాత వీడియోస్ కావాలని కామెంట్ చేస్తే సో నేనైతే మీకు చూపిస్తా. అండ్ ఇది ఇంతే, కింద అన్ని ఎలక్ట్రికల్ సామాన్లు అవి ఇవి ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకున్నాం. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు షో దట్ ఆల్సో. సో గాయస్ ఇదైతే మా కిచెన్ కమ్ పూజ గది. సో ఇందులోకి నేను చెప్పులు వేసుకొని అయితే పోను. సో
ఇగో ఇది మా కిచెను, స్టవ్, ఈడ అన్ని మసాలాలు కోకో పౌడరు, కాఫీ పౌడరు అన్నీ ఈడ పెడతాం. ఇవి ఇగో ప్యాలాలు అటుకులు పెట్టేటి పిండిలు. సో ఈడంతా కింద మెస్సు పాడవుతుంది. ఇగో ఇట్లా తొమ్మిది అన్ని తీసి ఆడ పెడతారు. ఇంతకు ముందుకు తిన్నాము. అండ్ ఇక ఏం చేస్తాం, ఇంకోటి ఉంది, ఇది మన ఫ్రిడ్జు. సో ఇది మన పేరు, నేనే రాసుకున్నా, రామ్ కేదార్. ఏదో చిన్న ఉన్నప్పుడు అట్లా కోతి పనులు వాడుతున్నాయి కాబట్టి అట్లా రాసుకున్నా. అండ్ ఇది మీరు చూసిందే, ఇది మా గ్రైండరు. అండ్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. సో ఇది మా దేవుంది సైడు. సో ఇటు సైడు బాగా అనిపిస్తుంది. సో నేను కూడా 2-3 సార్లు పూజలు చేసిన ఈడ. సారీ, ఐఎమ్ సో సారీ. నేను ఈ లైట్ వేద్దాం అనుకున్నా, అదే ఆదాన్ అయింది. అండ్ ఇది వాటర్ ప్యూరిఫైయరు. ఇంకేమున్నాయి, ఇగో ఇక్కడ బియ్యం బస్తాలు ఉంటాయి. అండ్ మీద ఇవి అన్నీ వంట గురించి సామాన్లే అన్నీ. అండ్ అటు సైడ్ ఇస్తారు ఆకులు, అవి ఏదైనా ఫంక్షన్ అయితే ముందే ఉంచుకోవాలి, స్టాక్ ఉంచుకోవాలి. ఎప్పుడు ఏదైతే తెలియదు కాబట్టి ముందే మేమైతే స్టాక్ ఉంచి పెట్టుకుంటాం. ప్రతి దాన్ని స్టాక్ ఉంచి పెట్టుకుంటాం. అండ్ ఇదే మా కిచెన్ కమ్ వంటగది కమ్ పూజ గది. అండ్ ఇగో ఈడ పికిల్స్ అయితే ఉంటాయి. సో చెప్పాలంటే ఇది మా అమ్మకి నచ్చలేదు ఇట్లుండడం. అంటే ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఏంటంటే మాకు వంటగది సపరేట్ ఉండేది, పూజ గది సపరేట్ ఉండేది కాబట్టి అప్పుడు బాగా అనిపించేది. బట్ ఇప్పుడు కూడా ఏమీ అది లేదు. బట్ అమ్మకి నచ్చలేదు ఇట్లుండడం. సో చూద్దాం ఫర్దర్ ఏమవుతుందో. సో ఇప్పుడు మీరు డైలీ 24 గంటలు ఎప్పుడున్న ప్రతి వీడియో మీరు ఒక లొకేషన్లో చూస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కాదు, నా ప్రతి వీడియో ఒక లొకేషన్లో చూస్తారు. ఆ లొకేషన్ చూపిస్తా. సో చలో నా రూమ్కి పోదాం. ఈ కట్టెని ఇలా అని తీస్తే చీకటిలో నా రూమ్ అవుతుంటుంది. సో లైట్స్ ఆన్, చలో దిస్ ఇస్ మై రూమ్. చూపిస్తా, ఇట్లనే కాదు. ఈ రూమ్ ఇగో స్టార్టింగు ఇది ఒక డోర్ మ్యాటు, డోర్ ఉంటుంది. డోర్ వెనకాల మన బట్టలు, మెస్సీ బట్టలు, ఒక చీపురు కట్ట. అండ్ ఇటు సైడ్ నా బట్టలు, ఇటు సైడ్ అమ్మ బట్టలు. ఇది మిషన్ సఫకేట్ అవుతుంది మా ఇద్దరు బట్టలతోని. అండ్ ఇగో అమ్మ ఇప్పుడు రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని దాని గురించి అయితే వర్క్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇదైతే నా ర్యాకు. ఇది మొత్తం నేను ఒక్కనే, అమ్మ నన్ను పాప నన్ను హెల్ప్ చేయమంటే నాకు వీళ్ళు అసలు హెల్పే చేయలేరు. నేను ఒక్కనే మొత్తం ఈ ర్యాక్ మొత్తం ఈ నుంచి మొత్తం అంతా నేను ఒక్కనే ఫిట్ చేసిన, విత్ మై బేర్ హ్యాండ్స్ నేను ఫిట్ చేసిన. అండ్ ఇందులో నా బట్టలు ఉంటాయి. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ బుక్ షెల్ఫ్ నాది, బుక్ ప్లేసు. అండ్ కింద ఇక అన్ని సామాన్లు ఉంటాయి. సో ఇటు సైడు బాత్రూమ్ క్లీనింగు, ఫ్లోర్ క్లీనింగ్ ఆ సామాన్లు. అండ్ ఇది ఒక వాటర్ ఏమంటారు దీన్ని, జారా ఏదో అంటారు కదా అది. అండ్ ఇవి సోప్స్. ఇది వాచ్, ఇది నా వాచ్ డబ్బా, ఇందులో షాంపూస్ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ సోప్స్ ఉంటాయి, ఇటు సైడ్ కొలిను అండ్ వాషింగ్ మిషన్ దానిది, అండ్ పేస్ట్స్. అండ్ మీద అది ఇక మిగతా అన్ని క్లీనింగ్కి పనికొచ్చే సామాన్లు అయితే అన్నీ ఉంటాయి. సో ఇగో ఇది నా బెడ్ కింద ఈ ర్యాక్లలో అన్నీ ఏమంటారు, ఈ ఇనుప పెట్టెలలో అన్నీ మన అమ్మ బుక్కులు, నా బుక్కులు అవి ఇవి ఉంటాయి. అండ్ ఇది నా కాలేజ్ బ్యాగ్ ఇక్కడ పడున్నది. సో ఈడ అమ్మ బట్టలు ఇవి. సో ఇట్లా కప్పుకోవచ్చు అమ్మ బట్టలు. ఇగో ప్రతి దానికి ఇది ఒకటి పెట్టించింది అమ్మాయి, ప్లస్ పాయింట్. స్పైడర్ మ్యాన్. అండ్ ఇక ఇటు సైడ్ ఒక కుర్చీ ఉంటుంది. ఇది డ్రెస్సులు వేసుకునేటప్పుడు అట్లా కూర్చోనికి అని నేను ఏదో ఉంటుందిలే ఆస్థెటిక్గా అని పెట్టిన. బట్ ఇది స్టోరేజ్ దాని అయిపోయింది. అండ్ ఇదేంది, ఇది మన కిట్ బ్యాగ్. ఇది సూపర్, ఇది ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇది మన 2 బ్యాట్లు, ఇది టెన్నిస్, ఇది గ్రేసు. ఈ టెన్నిస్ది కొంచెం హ్యాండిల్ లూజ్ ఉంది, అది ఎన్నిసార్లు చేయించినా అది అట్లనే అవుతున్నదని నన్ను వదిలేసినగా ఆడడం. ఇది మన పాత ట్రైపాడ్. అండ్ ఇది ఒక కారము. ఈడ మళ్ళా నా బట్టలు, అమ్మ బట్టలు అటు ఇటు ఉంటాయి, హుడీస్ ఉంటాయి. అండ్ ఇల్లు మా అమ్మమ్మ తాతలు. సో ఇది నా టీవీ, ఇది నా కంప్యూటర్ సెటప్. ఇటు సైడు ఈ బోర్డులు, కీబోర్డు, వ్యాక్యూమ్ క్లీనరు. అండ్ కుక్కర్ మీకు కనపడతలేదు అనుకుంటా, ఆయన చూపిస్తా. ఇక్కడ యూనిక్ కుక్కర్ కుక్కర్ బొమ్మ కనబడుతుందా మీకు? ఐ థింక్ సో, కనబడుతుంది కావచ్చు. ఆ కుక్కర్ బాక్స్ కాదు, అది నా కంప్యూటర్ రిపేరింగ్ సామాన్లు, ర్యాము, లేదంటే ఏదన్నా చిప్పులు అవి ఇవి అలా పాడైతాయి.
నా కంప్యూటర్కి ఏమన్నా అయితే నా దగ్గర తీసి అలా ఇలా రిపేర్ చేసి పెట్టుకుంటా. అంటే నాకు మినిమలిస్టిక్ రిపేర్స్ అయితే వచ్చు. ఓఎస్ పోతే వేసుకుంటా, ర్యామ్ పోతే వేసుకుంటా. అంటే నార్మల్ చేయొచ్చు. మరీ కాంప్లికేటెడ్ అంటే యూట్యూబ్లో చూసి చేద్దాం అంతే. ఇగో మీద సజ్జ ఉంటుంది, సజ్జ అంతా సామాన్లే పాడైతాయి. అండ్ ఇది ఒక లైటు, అదో ఫ్యాను. ఇదేనా రూమ్, ఇంతేనా రూమ్. సో ఇప్పుడు అసలు మీకు ఇప్పుడు చూపించే రూము ఒక్క వీడియోలో కూడా మేము మీకు ఫీచర్ చేయలే, ఒక్క వీడియోలో చూపించలే. అదేంటంటే నానమ్మ రూమ్ లేదా చైల్డ్ బెడ్రూమ్ అనుకోవచ్చు. అంటే మేము అప్పుడప్పుడు ఆడతాం. బట్ నేను ఎప్పుడైతే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినామో నానమ్మ రూమ్లోకి చాలా తక్కువ పోతాం. అండ్ మీకైతే ఇప్పుడు నానమ్మ రూమ్ ఏమేమి ఉంటాయో చూపిస్తాను. నానమ్మ రూమ్ అని కాదు, కిడ్స్ బెడ్రూమ్. అది మా సామాన్లలో ఉంటుండే. బట్ నేను వీడియోలు తీస్తా ఇలా షిఫ్ట్ అయినా కాబట్టి నేను ఇప్పుడు ఆ రూమ్ని ఇప్పుడు నానమ్మనే వాడుకుంటుంది. సో లెటర్స్ ఎంటర్ ఇంటూ దట్ రూమ్. ఇలా కట్టెన్ తీసుకోవాలి. సో ఇదో కట్టెను, అదో కట్టెను. సో ఇలా కట్టెన్ తీస్తే ఇలా ఒక చీకటి రూమ్ అయితే ఉంటుంది. ఏమనుకోకండి, నానమ్మ పడుకుంది. అండ్ ఈడ మా ఈ కుర్చీలు అయితే ఉన్నాయి. అండ్ కుర్చీల మీద మళ్ళా ఈ బెడ్రూమ్ సామాన్లు. అండ్ ఇది ఒక బీరువా. ఆ రూమ్లో ఉన్నది బీరువా ఇంకొకటి. అది నేను చెప్పడం మర్చిపోయినా, సారీ. అండ్ ఇగో ఇది పెట్టించింది అన్న కదా, ఆడ ఏదో క్రాక్ వచ్చి అటు సైడ్ దూసిపోయింది. అండ్ ఇగో ఇవన్నీ విషుగాన్ బట్టలు ఉంటాయి మీద. పప్ప బట్టలు, లుంగి, అవన్నీ కర్చీఫ్ అవన్నీ ఉంటాయి. మిగతాయి ఈ బట్టలు ఇల్లు ఉంటాయి. అండ్ ఇటు సైడు నాని బట్టలు అయితే ఉంటాయి. అండ్ ఇది నాని బెడ్, నానమ్మ వండుకుంది. సో నానమ్మని ఎక్కువ డిస్టర్బ్ చేయాలనుకుంటలేను, జల్దీ ఈ రూమ్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీకు ఇగో ఇక్కడ మీద సజ్జు ఉన్నది, ఇక్కడ మస్తు చెప్పేటి అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చెప్తాను, సో ఇది చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మా గీజరు. సో చెప్తా, అదేంది సియేటా వీగార్డ్ సియేటా 10 లీటర్ది గీజరు. సో అది మేము ఈ ఇంటికి వచ్చినప్పుడే కొన్నాము. అండ్ ఈ పెద్ద పైప్ పడైంది చూడు, ఇది ఏందో అనుకోకుర్రి. ఇది నానమ్మ యూజ్ చేసే వాష్రూమ్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి అంత స్మెల్ రావద్దని మేము బయటికి అయితే అటు హోల్ పెట్టుకున్నాము. మీకు కనబడుతుందో లేదో, అటు సైడ్ ఒక హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్కి దీన్ని ఇంకా కనెక్ట్ చేయలేదు. ప్లంబర్ అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు కనెక్ట్ చేపిస్తాం. అండ్ ఇది టేబుల్ ఫ్యాను, ఇది తెలిసి ఉంటుంది టేబుల్ ఫ్యాను. ఇది నేను చిన్న ఉన్నప్పుడు దీన్ని ఆన్ చేసి అంటే వెరైటీ సౌండ్ వస్తుంది చూడు, ఆ సౌండ్ కోసం ఆడుతుండే. అండ్ ఇది మా ఇప్పుడు వాడుతున్న హెల్మెట్ది డబ్బా. అంటే ఇప్పుడు మేము ఏవైతే కొన్నామో అవన్నీ డబ్బాలు మీదనైతే పెట్టుకుంటాం. అండ్ ప్లంబింగ్ సామాను, ఇప్పుడు మెష్లు అవన్నీ మీదనే ఉన్నాయి. సో ఇది నానమ్మ రూము. అండ్ ఆగండి, ఇటు సైడ్ నానమ్మ అయితే ఈ మెడిసిన్స్, ఇది ఒక డ్రమ్ము, ఇది ఇలా ఏముంటుందో మనకు కూడా తెలియదు. అండ్ ఈడ కింద కూడా మెడిసిన్స్, వత్తులు. సో నానమ్మకి ఖాళీ టైంలో ఖాళీ ఉండబుద్ధి కాదు, అందుకనే ఖాళీ టైంలో వత్తులు చేసుకుంటుంది. ఇదొకటి రంజను, ఇది కొంచెం మళ్ళీ మంచిగా చేపియాలి. సో అంటే దాని ట్యాప్ ఖరాబ్ అయింది, ట్యాప్ని తీసేసి వేరే ట్యాప్, మంచి ట్యాప్ పెట్టిస్తే అది కూడా మంచిగా అవుతుంది. సో నానమ్మ వండుకుంది కాబట్టి వితౌట్ డిస్టర్బింగ్ వెళ్ళిపోదాం మనం. సో గాయస్, ఇదే మా ఇల్లు, చిన్న ఇల్లు. సో మీకు బయట నుంచి కావాలంటే మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ జస్ట్ 20 likes చేపించేయండి. మీకు బయట నుండి వీడియో తీసి దీనికి 20 likes. నేను యూట్యూబ్ది ప్రతిదీ చూస్తూనే ఉంటా, కామెంట్స్ చూస్తా, లైక్లు చూస్తా, అన్నీ చూస్తా. సో దీనికి 20 కాగానే వెంటనే మీకు ఆ వీడియోని అయితే రికార్డ్ చేసి పెట్టేస్తా. అండ్ ఇదే మా హోమ్ టూరు, ఇదే ఇల్లు. సో చాలా బాగా అనిపిస్తుంది. సో నా 50th వ్లాగ్ ఇదే, నా 50th వ్లాగ్. అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మీరు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా కాంటెంట్ క్రియేట్ చేయడానికైతే మనకి బాగా హెల్ప్ అవుతుంది, నన్ను మోటివేట్ చేస్తుంది. సో ఒక్క సబ్స్క్రైబ్, అది ఏం పైసలు ఏం పెట్టరాదు, ఓన్లీ ఫ్రీగానే. అది ఆ బటన్ ఒత్తుర్రి అంతే, అయిపోతుంది. సో ఆ సబ్స్క్రైబ్ చేసుకొని సో జల్దీ 1K చేద్దాం. సో గోల్ ఫర్ 1K. సో వీల్ మార్చ్ ఫర్ 1K. అండ్ ఇంకా ఏముంది, ఏం లేదు, నథింగ్ టు సే.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో 8కి కలుద్దాం. బాయ్.